లిక్కర్ స్కామ్ దెబ్బలు మనోడికి గట్టిగానే తగిలేస్తున్నాయండి. సెవిరెడ్డి సేవలు సిట్టోలో మెలేసేస్తున్నారండి. కాకపోతే ఒకదాని వెనకాల ఒకటి బయటకు తీసేస్తూ ఫుల్ టైట్గా బిగిచ్చేస్తున్నారండి. ఆ పార్టీ వాళ్ళు కూడా ఎవరు ఏం మాట్లాడకుండా ఉన్నారంటే అసలు సిచ్యువేషన్ ఎట్టా ఉందో మీకు అర్థమైపోతుంది కదండి. అప్పుడెప్పుడో జైల్లో పెట్టారు కదా, జైలు ఆఫీసర్లు చెవులు తిప్పేస్తున్నారా? అక్కడ అలాంటి పనిష్మెంట్లు కూడా ఇస్తారమ్మాయి. నీ తెలివి తెల్లారినట్టే ఉంది కానీ జైల్లో పనిష్మెంట్ ఎక్కువ అవ్వడానికి బయట కేసుని టైట్ చేస్తున్నారు అబ్బాయి. ఇంతకీ ఏం చేశారేంటి? నా నోటితో నేను చెప్పలేను అబ్బాయి. పాపం సెవిరెడ్డి ఫీల్ అవుతాడు. అందుకే డైరెక్ట్గా చూపించేస్తాను చూసే. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏపీలో లిక్కర్ స్కామ్ కష్టాలు తప్పేలా లేవు. ఆయనతో పాటు కుటుంబానికి కూడా ఈ స్కామ్ ఉచ్చు బిగుసుకుంటోంది. వారి ఆస్తులను జప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్ వేసింది. ఆస్తులు జప్తు కోసం సిట్ వేసిన సిఫార్సులకు ప్రభుత్వం ఆమోదించేసింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఆయన కుమారులు మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి, కేవీఎస్ ఇన్ఫ్రా ఎండీ చెవిరెడ్డి లక్ష్మి పేరిట ఉన్న స్థిర చరాస్తులన్నీ జప్తు చేసేసుకోవచ్చని ఆ ఆర్డర్లో క్లియర్గా చెప్పేసింది ప్రభుత్వం. తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాలోని భూములు, ఇతర ఆస్తులు ఈ జాబితాలో ఉన్నాయి. మద్యం కుంభకోణం ద్వారా చెవిరెడ్డి కుటుంబం అక్రమ మార్గంలో భారీగా ఆస్తులు కూడబెట్టిందని సిట్ తన విచారణలో తెలుసుకుంది. సుమారు 54,87,00,000 రూపాయల నల్లధనాన్ని అధికారాండంతో భూ లావాదేవీల ద్వారా మళ్లించినట్లు సిట్ నిర్ధారించింది. మొత్తం మీద వైసీపీ నేత చెవిరెడ్డికి దెబ్బ మీద దెబ్బ పడిపోయింది. ఆస్తుల జప్తు కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఇప్పుడు ఏం చేయాలనే దానిపై తర్జనభర్జనలు పడుతున్నారాయన. ఈ స్కామ్ ద్వారా వచ్చిన డబ్బుతోనే చెవిరెడ్డి కుటుంబం భారీగా భూములు కొన్నట్లు సిట్ గుర్తించింది. ఆ వివరాలన్నీ సిట్ సేకరించింది. లిక్కర్ స్కామ్లో ఇప్పటికే కొందరిని అరెస్టు చేసింది సిట్. చెవిరెడ్డి కూడా జైల్లోనే మగ్గుతున్నారు. మద్యం సంస్థల నుంచి అందుకున్న ముడుపులతో విపరీతంగా ఆస్తులను కొనుగోలు చేశారు చెవిరెడ్డి. ఆధారాలతో సహా ఆయన బాగోతాన్ని తవ్వి తీసింది సిట్. ఆస్తుల జప్తుకు ప్రభుత్వాన్ని అనుమతి కోరడం, ప్రభుత్వం అందుకు అనుమతిస్తూ ఆర్డర్ ఇవ్వడంతో చెవిరెడ్డికి మరిన్ని కష్టాలు మొదలైనట్టే. ఇప్పటికే కొందరు నిందితుల ఆస్తుల జప్తు కొనసాగుతుంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటే జగన్కు నమ్మిన బంటులా ఉండేవారు.